ఇప్పుడు న్యూ జనరేషన్కి అది కొత్త ఫ్లేవర్ లాగా అందించారు. చాలా ఫిల్మ్స్ చాలా థ్రెడ్స్ నేను అబ్జర్వ్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ మామగారి రోల్, అది రావు గోపాలరావు గారి రోల్ ఉంటుంది, రంభ అంటే రాజేంద్ర ప్రసాద్కి. యా, అలాగా. దెన్ జైలర్ క్యారెక్టర్ అనేది హలో బ్రదర్లో కోట గారు మల్లికార్జున గారు వాళ్ళ ఇద్దరిది. ఇట్లా చాలా ఫిల్మ్స్ ఉంటాయి. చాలా ఫిల్మ్స్లోంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నట్టు ఉంటుంది, బట్ ఆ ఫిల్మ్స్కి సంబంధం ఉండదు. ఈ ఫిల్మ్లో ఫ్రెష్గా చాలా జనాలకి అందరికీ బాగా వర్కౌట్ అయినాయి ఆ థ్రెడ్స్ అన్నీ. 100% అండి. అంటే ఎక్కడో చాలుకు క్రియేషన్ అంటే మర్చిపోయిన ఇన్స్పిరేషన్. సో మక్కీ కాకుండా దాన్ని మనం అడాప్ట్ చేసుకొని కొత్తగా ప్రజెంట్ చేయగలిగితే ఆడియన్స్ విల్ ఫీల్ లైక్ ఇట్స్ ఎ ఫ్రెష్. సో మీరు అన్నట్టు ఎప్పుడు ఖాళీ ఉన్నా నేను వెనక్కి వెళ్ళి ఆ సినిమాలు చూస్తూ ఉంటాను. ఎందుకంటే ఇట్స్ లైక్ ఏ లైబ్రరీ టు మీ. వాళ్ళు చేసిన వండర్స్, వాళ్ళు క్రియేట్ చేసిన క్యారెక్టర్స్ అసలు నాకు తెలిసి ఎవరు లేరు. అప్పట్లో దాదాపు ఒక 10-15 ఇయర్స్ కామెడీ ఫిల్మ్స్ రూల్ చేసినాయి తెలుగు ఇండస్ట్రీని. జంధ్యాల గారు, ఈవీవి గారు, కృష్ణారెడ్డి గారు లిటరలీ దే రూల్డ్. అంటే బాక్స్ ఆఫీస్ షేక్ అయిపోయారు రెవెన్యూస్. సో అలాంటి వాళ్ళు క్రియేట్ చేసిన ఒక ప్లాట్ఫామ్లో చూస్తూ పెరిగి వచ్చినవన్నీ ఎక్కడ అవకాశం ఉన్నా, సో వాళ్ళకి ట్రిబ్యూట్ అనుకోండి, ఒక వింటేజ్ ఫీల్ అనుకోండి, ఐ టేక్ దెమ్ యాజ్ ఏ మై గురువులాగా ఫీల్ అవుతాను. ఒక చిన్న ఇన్స్పిరేషన్ తీసుకొని వాడిని మళ్ళీ మార్చి యాజ్ ఇట్ ఈస్గా కొట్టకుండా ఏం చేయాలో నేను ట్రై చేస్తూనే ఉంటాను. కొన్ని యాక్సిడెంటల్గా కోఇన్సిడెంట్ అవుతాయి, కానీ కొన్ని పర్పస్ఫుల్గా చేసినాయి, కొన్ని యాక్సిడెంటల్గా కోఇన్సిడెంట్ అవ్వచ్చు. హాయ్ నాయికాలో చిన్నపిల్లడు బూతులు మాట్లాడటం ఒకటి, అది పర్పస్ఫుల్గా చేసిందే. అది ఎప్పటి నుంచో ఉంది నాకు. బట్ దాని ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్ ఓటీటీ చూస్తున్నారు కాబట్టి, సో ఓటీటీ చూడటం వల్ల ఉండే ప్రమాదం ఏంటి, కొద్దిగా జాగ్రత్త అని చెప్దామని ఒక చిన్న అండర్ కరెంట్ ఒక విషయం చెప్దామని చెప్పి చేసింది అది. బట్ కానీ పిల్లోడు బుల్లిరాజు బూతులు కూడా చాలా క్యూట్గా మాట్లాడాడు, బూతులాగా అనిపించలే. సో అసలు థియేటర్లు పడి లేచి ఎంజాయ్ చేస్తున్నారు. యాక్చువల్గా ఈ ఫిలింలో చిన్నపిల్లోడితో బూతులు ఉన్నాయి, గే రిఫరెన్సెస్, గేస్ మీద జోక్స్ ఉన్నాయి, కానీ అక్కడ ఇబ్బంది లేదు, అందరు నవ్వుతున్నారు. అది ఎక్కడ ఉందండి తేడా? మన అతను చెయ్యటం. ఓకే కరెక్ట్. అదే మనం ఆ చిన్న టచ్ అండ్ గోలో వెళ్ళాం, సెన్సిటివ్గానే చెప్పాం. ఎక్కడ దాన్ని మనం లేదు, పీపుల్ టుక్ ఇట్ యాజ్ స్పోర్టివ్గా, కామెడీ లానే ఉంది, ఎక్కడ అబ్సీన్ లేదు. ఇంకోటి నేను అబ్జర్వ్ చేసింది అంటే, బిగినింగ్లో ఆపరేషన్ ఉంటుంది కదా, ఆపరేషన్లో ఆ ప్లాంటింగ్ చేయటం ఇదంతా ఫోకస్, విల్ స్మిత్ గారి ఫోకస్ ఫిల్మ్ ఒకటి ఉంటుంది. అందులో ఒక ఫుట్బాల్ ప్లేయర్ నెంబర్ మీద బెట్టింగ్ వేయాలని. సో ఇది యాస్టిస్గా ఏంటంటే మేము దాని నుంచి ఇన్స్పైర్ చేసింది. సో 100% మీరు అన్నట్టు ఆ సినిమాలో ఉన్న ఒక ఇన్స్పిరేషన్ తోటి దాన్ని కొద్దిగా అడాప్ట్ చేసాం. ఇంకా దీన్ని బిగ్గర్ వేలో చేద్దాం అనుకున్నాం, బట్ మా కథ అది కాదు కాబట్టి, అది ఫోకస్ కాకూడదు కాబట్టి చిన్న అండర్ కరెంట్గా చేసింది.